బీజేపీకి బీజేపీ అనుకుంటుంది కదా, సహజంగా అనుకుంటుంది, వాళ్ళు బీఆర్ఎస్ని కిల్ చేయాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్కి రేవంత్కి ఒకవేళ ఆ పని చేయకపోతే కేసీఆర్ లోపలేయడమో లేకపోతే వాళ్ళ మీద కేసులు పుట్టప్ చేయకపోతే ఈయన మీద వ్యతిరేకత కూడా పెరిగే అవకాశం ఉంది కదా. అంటే నేను అంటాను సంకటమైన క్లిష్టమైన స్థితే కదా. రేవంత్ రెడ్డి గారికి ఏం సలహా ఇస్తానంటే, అసలు ఒక మంచి సుపరిపాలన మీద ఆయన ఫోకస్ చేయాలి, పాలన మీద ఫోకస్ చేయాలి. సో ఉదాహరణకి ఈరోజు అక్కడక్కడ వినబడుతుంది ఏంటి, మళ్ళీ కరెంటు కోతలు వచ్చినవి అని వినబడుతుంది. సో మరి ఎందుకు రావాలి కదా, నువ్వు దేశం మొత్తంలో కరెంటు నీకు అవైలబిలిటీ ఉంది, సర్ప్లస్ పవర్ కొనవే కదా, నువ్వు డబ్బులు కొనవే, అంతే కదా. సో అంటే అక్కడ మనకి పరిపాలనకు సంబంధించి కనబడుతుంది అనమాట. అట్లా సో అట్లాంటివి ఉండకుండా సో మంచి పరిపాలన, సో స్కూల్ అంటే ఎక్కువ అంటే మెజార్టీ ప్రజలకు సంబంధించిన రైతులు ఎక్కువ మెజార్టీ ఉంది, మహిళలు ఎక్కువ మెజార్టీ ఉన్నారు, అట్లాగే విద్యార్థులు స్కూళ్ళు విద్య మెజార్టీ, అట్లాగే ఆసుపత్రులు సో మెజార్టీ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్, సో అట్లాగే లైవ్లీహుడ్స్ మెజార్టీ సంబంధించిన ఇష్యూలు, ఉద్యోగాలు సో మెయిన్గా ఉద్యోగాల క్యాలెండర్ ఏదైతే ప్రకటించిందో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయగలిగితే చాలు, ఇంకేం పట్టించుకోవద్దు, ఎక్కువ తక్కువ అనవసరమైన ఉద్యోగాలకు సంబంధించి ఇలాంటి పట్టించుకోకుండా పరిపాలన మీద చేయాలి అంతే. సో చేసుకుంటూ ఆయన చేసే పనులను కూడా చక్కగా సోషల్ మీడియా ద్వారా, సో ఒక సోషల్ మీడియా స్ట్రాంగ్ టీం పెట్టుకొని, సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంది సోషల్ మీడియా, సో అట్లాగే బీజేపీకి స్ట్రాంగ్ ఉంది, కానీ బట్ కాంగ్రెస్ స్ట్రాంగ్ లేదు. సో దానివల్ల లూజ్ అవుతారు వీళ్ళు లాంగ్ టర్మ్ లో. ఏముందో పోయి అంతా కూడా పర్సెప్షన్స్ క్రియేట్ చేయడమే కదా, నెరేటివ్ క్రియేట్ చేయడమే కదా. ఇప్పుడు ఈరోజు బీజేపీ దేశంలో గెలిచిందంటే జస్ట్ సోషల్ మీడియానే, ఇంకా వేరే ఏమీ లేదు. వాళ్ళ అబద్ధాల ప్రచారాలు, వాళ్ళ భయంకరమైన నెరేటివ్స్ మనకు తెలుసు, పాపం ప్రజలకి ఏం తెలుసు, మామూలు యూత్కి ఏం తెలుసు. మన వాళ్ళ రేపు యూతే చదువుకోవడం లేదు, యూత్కి విద్య మొత్తం ధ్వంసం చేసిండ్రు, వాళ్ళకి చదువు అంతంత మాత్రమే ఉంది, ఏదంటే అది మాట్లాడతారు. ఈరోజు మీరు గసగసాలు తాగండి, మీరు గసగసాలు తినండి, మీ మొత్తం షుగర్ అంతా పోతుంది, బీపీ పోతుంది అంటే కథం, మీకు మార్కెట్లో గసగసాలు దొరకదు. అంటే అలాంటి విద్య ఉన్నది ఇప్పుడు ఈరోజు మన దేశంలో, రాష్ట్రంలో. అందుకని మనం ఎవరిని బ్లేమ్ చేయాలని అర్థం కాదు, బట్ దాన్ని బీజేపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. సో ఇక్కడ మొత్తం 17 స్థానాల్లో సరే ఒక ఎంఐఎం ముందు నుంచి ఒక స్థానాన్ని పక్కన పెట్టారు 16. ఈ 16లో మాకు 12 వస్తాయి, 14 వస్తాయి. రేవంత్ అయితే 9 to 12 వరకు మాకు చూపిస్తుందని చెప్పడం జరిగింది. డబుల్ డిజిట్ అయితే పక్కా వస్తుందని అన్నారు. చివరికి రెఫరెండం అన్నారు ఈ ఎలక్షన్ని, స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిండు. మరి ఇప్పుడు వచ్చిన ఈ 8 స్థానాలతో రెఫరెండం అన్న రేవంత్ తన వ్యాఖ్యల విషయంలో సక్సెస్ అయినట్ట, లేకపోతే ఫెయిల్ అయినట్ట, పాస్ మార్కులు వచ్చినట్ట? అంటే ఇందులో 2 పాయింట్స్ చూసాను. ఒకటేమో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చూడాలి మనం, అంతకుముందు వచ్చిన పర్సెంటేజ్ ఏదైతే ఉందో కాంగ్రెస్కి అది తగ్గిందా పెరిగిందా అనేది చూడాలి మనం. 1% అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు, కానీ పెద్దగా అయితే తగ్గదు. సో పెద్దగా తగ్గితే అప్పుడు నిజంగానే అది డెంట్ ఉందనుకోవచ్చు. అంతే ఉందనుకోండి, రిఫరెండం అనుకున్నా తప్పలేదు అందులో. కానీ ఇది నేను రిఫరెండం అయితే అనుకోను, నేను అసలు అనడం కూడా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇది మోడీ వర్సెస్ అదర్స్ బేసికల్లీ. సో మోడీ వర్సెస్ అదర్సే ఇది అంతా, మొత్తం దేశం మొత్తం జరిగిందంతా కూడా ఇంతే. సో ఇక్కడ మన దగ్గర ఇంకెక్కువ జరిగింది మోడీ వర్సెస్ అదర్స్ అనేది, చాలా క్లియర్గా జరిగింది. సో మాకు చాలా మంది చెప్పారు, మేము మొన్న కాంగ్రెస్ ఓటేసాము, ఈసారి మాత్రం మేము మోడీకి వేస్తామని చెప్పిన వాళ్ళు కూడా చాలా పెద్ద సిగ్నిఫికెంట్ నంబర్ ఉంది అది. సో అందుకని రెఫరెండం అనను, కానీ బట్ దీనివల్ల ఇప్పుడు కాంగ్రెస్కి మీకు వాళ్ళకి తీర్పిచ్చింది ప్రజలు రాష్ట్రాన్ని పరిపాలించమని, రాష్ట్రానికి సంబంధించిన తీర్పిచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళే ఉండడం అనేది మోరల్గా కరెక్ట్. సో కాకపోతే మంచి పరిపాలన చేసుకోవడం అనేది ఆయనకి ఇంపార్టెంట్, ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా ఇంపార్టెంట్. సో అందుకని దీని రిఫరెండం అనడానికి మనం లేదు, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిఫరెండం యాక్చువల్గా ఇది. సో మోడీకి సంబంధించిన రిఫరెండం, వాళ్ళు క్రియేట్ చేసిన నెరేటివ్స్ పోయిందా పోలేదా దానికి సంబంధించి. సరే ఆ తరహా అయినప్పటికీ రేవంత్ అయితే ఒక మాట అయితే అన్నాడు కదా,